రా బావా. నేను రానమ్మా. అవని నా మాట విను. రా అంటుంటే నేను రానమ్మా. అవని నా మాట వినమ్మా. రా బావా. నేను రాలేనమ్మా. ఏంటన్నయ్య నువ్వు రా. భక్తులందరూ ధ్వజస్తంభం దగ్గరికి చేరుకున్నారు కాబట్టి దీని ప్రాముఖ్యత తెలియని వారికి దీని యొక్క విశిష్టత గురించి మరోసారి తెలియచేస్తాను, వినండి. ధ్వజస్తంభం నీడ ఎవరి మీదైతే పడుతుందో వారి మీద జీవితకాలం దైవం యొక్క చల్లని చూపు ఉంటుంది. అలాగే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి. అందుకే అందరూ కాసేపట్లో రాబోయే నీడలోకి చేరుకోండి. అయ్యో బావా. బావా. ఏమైందన్నయ్య? బావా. బావా ఏమైంది బావా? బావా నేను వాటర్ తీసుకొస్తాను. సరే అన్నయ్య. అన్నయ్య లేవండి. మాయా ఏమైందన్నయ్య? ఏమైంది? ఎందుకలా పడిపోయాడు? ఏమో. మాయా బావా త్వరగా. అన్నయ్య. బావా. బావా లే బావా. లేవన్నయ్య. ఏమైంది? ఎందుకు వింతగా చూస్తున్నారు? నువ్వు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయావు మావయ్య. అవునా? అంతేకాదు ఈ ధ్వజస్తంభం దగ్గరికి రమ్మంటే రానని ఇబ్బంది పెట్టావు కూడా. నేనలా ఎందుకంటానమ్మా? అన్నారండి. వీళ్ళు నిన్ను బలవంతంగా లాక్కుని వచ్చారు. నీడ మీ మీద పడిన కొన్ని క్షణాలకు మీరు కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. నేనెప్పుడు గుడికొచ్చినప్పుడు బాగానే ఉంటానే. మీరంతా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకంతా అయోమయంగా ఉందమ్మా. లేదన్నయ్య, ఈరోజు నీ ప్రవర్తన మాకే వింతగా అనిపించింది. అక్షయ్తో పాటు కోనేరు దగ్గరికి వెళ్లిన నువ్వు నేరుగా గుడిలోకి రాకుండా అక్షయ్ను మరోవైపుకు తీసుకుని వెళ్లబోయాం. మేము ఆ సమయంలో ఎదురొచ్చాం. ఆయన అలా ఎందుకు ప్రవర్తించాడో నేను చెప్తాను, వినండి. ఆయన గుడిలోకి అడుగుపెట్టినప్పుడు అతనిలోకి ఏదో దుష్టశక్తి ప్రవేశించింది. ఇందాకటి వరకు అతనితో పాటు గుడంతా తిరిగింది. ధ్వజస్తంభ నీడ పడగానే ఆ దుష్టశక్తి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది. భయపడి పారిపోయింది. మీరు చెప్పింది నిజమే పంతులు గారు. మా అన్నయ్య గుడి ద్వారం దాటకుండా బయట ఆగిపోయి అక్షయ ద్వారా లోపలికొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎందుకో ఈ రోజు నువ్వు నా చెయ్యి పట్టుకుని నడిపించుకుని తీసుకుని వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. సరే మావయ్య. మా అన్నయ్య మీద ఏదో దుష్ట శక్తి ప్రయోగం జరిగింది. ఆ కారణంగానే ఇందాక ధ్వజస్తంభం దగ్గరికి రాను అని అన్నాడు. అందుకే నేను బలవంతంగా లాక్కుని వచ్చాను. అది ఎలాంటి దుష్ట శక్తో నేను కనిపెడతాను.
అది ఈ గుడి పరిసరాల్లోనే ఉంటే గనక దాని పని పడతాను. నాగమ్మ చిలకమ్మలు వచ్చి బావని ఇబ్బంది పెట్టడానికి కారణం అదే అయి ఉంటుందా? అవును, మీరన్నది నిజమే. మావయ్యలో దుష్టశక్తి ఉందన్న విషయాన్ని అవి ఏదో విధంగా పసిగట్టాయి. మనతో చెప్పే ప్రయత్నం చేశాయి, మనకి అర్థం కాలేదు. వాటి ప్రయత్నం నా మనసుకి చేరకపోవడం వలన నేను కోప్పడి పంపించేశాను. ఎంత బాధపడుంటాయో పాపం. నన్ను క్షమించమ్మా. ఎందుకన్నయ్యా? నాలో ఏదో దుష్టశక్తి చేరిందని తెలియక నేను ఏదేదో చేశాను. పొరపాటున అక్షయ్కి నేనేదైనా హాని తలపెట్టుంటే ఎంత ప్రమాదం జరిగిపోయి ఉండేది కదా. అక్షయ్ నాకు చూపుని ప్రసాదించిన దేవత. నా వల్ల అక్షయ్కి ఏదైనా అయ్యుంటే నేను జీవితాంతం బాధపడవలసి వచ్చుండేది. అమ్మా, నా అమ్మోరు తల్లి, నువ్వు కూడా నన్ను క్షమించమ్మా. బాధపడకు మావయ్య. నీ ప్రమేయం లేకుండా జరిగిన దానికి నువ్వు కంటతడి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ దుష్టశక్తి సంగతి దైవమే చూసుకుంటుంది. ఇంకా మీకు అంతా మంచే జరుగుతుంది. ఏ దుష్టశక్తి మీ దరి చేరదు. మీరు నిశ్చింతగా ఉండండి. ధ్వజస్తంభం నుంచి పడిన నీడ యొక్క మహిమను అందరూ కళ్ళారా చూశారు కదా. భక్తుల మనసులో ఏవైనా కోరికలుంటే కోరుకోండి, అన్నీ నెరవేరుతాయి. ఆ దుష్టశక్తి ఎవరై ఉంటుంది? గుళ్ళో కదా నేను ఉండాలి. ఎక్కడున్నానేంటి? ఎలా వచ్చాను? నేనే తీసుకొనొచ్చాను. నువ్వు ఆ పెద్దిరాజులోకి పరకాయ ప్రవేశం చేశావు. ఇంతలో నిన్ను పోలీసులు చూశారు. నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అవని కూడా నిన్ను చూడ్డానికి రాబోయింది. ఆ సమయంలో లక్కీగా నేనొచ్చి నిన్ను తీసుకొని వచ్చేశాను. ఇంత జరిగింది. ఇప్పుడు అర్థమైంది. ధ్వజస్తంభం యొక్క నీడలోకి వెళ్లడం వలన పెద్దిరాజు నుంచి నేను బయటకు రావాల్సి వచ్చింది. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు నీతో మాట్లాడాలని ప్రయత్నించాను.